హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ హారికా ప్రమోద్. ఈరోజు మనం అన్బాక్సింగ్ చేసే ప్రోడక్ట్ వచ్చేసి ఎంఐ పోర్టబుల్ ఎలక్ట్రిక్ ఎయిర్ కంప్రెసర్ని. ఇది డిజిటల్ ప్రెజర్ డిస్ప్లే అంట. ఇక్కడ చూసినట్లయితే మనకి ప్రీసెట్ ప్రెజర్, స్మాల్ అండ్ కన్వీనియంట్, బిల్ట్ ఇన్ లిథియం బ్యాటరీ అని దీని ఫీచర్స్ ఇచ్చాడు. ఇన్నోవేషన్ ఫర్ ఎవ్రీవన్. ఇది వచ్చి జియోమీ వాడి ట్యాగ్ లైన్ అండి. ఇక్కడ ప్రోడక్ట్ ఇమేజ్ ఒకటి ఇచ్చారు. ఇంకా బాక్స్ బ్యాక్ సైడ్ చూసినట్టయితే మనకి ప్రోడక్ట్ డీటెయిల్స్ అవి ఉన్నాయి. ఇప్పుడు అన్బాక్సింగ్ చేసి ప్రోడక్ట్ ఎలా ఉందో చూసేద్దాం. ఓపెన్ చేస్తే ఇలా ఉందండి ప్రోడక్ట్. ఇలా బాక్స్ మధ్యలో ప్రొటెక్షన్ లాగా ఇచ్చాడు. ఇదేనండి జియోమీ వాడి పోర్టబుల్ ఎయిర్ కంప్రెసర్. చూడటానికి ఇలా ఉంది. నాకైతే లాక్ లాగా అనిపిస్తుంది అండ్ కొంచెం వెయిట్ కూడా ఉంది. ఇంకా దీంట్లో ఏమేం ప్రొవైడ్ చేశారో చూసేద్దాము. యూజర్ మాన్యువల్ ఇచ్చారు. యూజ్ చేసే ముందు యూజర్ మాన్యువల్ని క్లియర్గా డీటెయిల్గా చూడండి. ఇంకా దీనిలో వచ్చేసి మనకు ఒక చిన్న పాకెట్ లాగా ఇచ్చారు. అండ్ ఈ పాకెట్లో వచ్చేసి ఒక డేటా కేబుల్ అండ్ క్యారీ పౌచ్ని ఇచ్చారు. ఈజీ క్యారింగ్ కోసం మనకి ఇలా క్యారీ పౌచ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇంకా దీనిలో వచ్చేసి ఒక మైక్రో యూఎస్బి కేబుల్ అండ్ 2 నోట్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. ఇవేనండి మనకి దీనిలో వచ్చేసి. వీటిని ఒక్కొక్కటి డీటెయిల్గా క్లియర్గా చూసేద్దాము. ఇది వచ్చి క్యారీ పౌచ్. మనకి ఈజీ క్యారీ కోసం ఇలా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చూసినట్లయితే ఒక సీక్రెట్ పాకెట్ లాగా ఇచ్చారు వెల్క్రో తోటి. ఈ నోట్స్ అనేవి మిస్ కాకుండా దీనిలో ప్లేస్ చేసుకునేలాగా ఇలా ఇచ్చారు. ఈ థ్రెడ్స్ని ఇలా పుల్ చేస్తే ఇలా లాక్ అవుతుంది. బై మిస్టేక్ కూడా ప్రోడక్ట్ అనేది బయటికి రాకుండా ఇచ్చారు. అండ్ పౌచ్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి. క్లాత్ టైప్ లెదర్ ఫీల్ ఇచ్చారు. సేఫ్టీ అయితే మాత్రం చాలా బాగా ఇచ్చారు. ఇంకా ఇది వచ్చేసి మైక్రో యూఎస్బి కేబుల్ అండి. మనం రెగ్యులర్గా మొబైల్కి యూజ్ చేసే ఛార్జర్తోనే ఛార్జ్ చేసుకోవచ్చు. ట్రావెలింగ్లో కూడా పవర్ బ్యాంక్తో కానీ కార్కు ఉండే కేబుల్తో కానీ ఈజీగా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. మనకి ఇక్కడ వచ్చి 2 సపరేట్ నోట్స్ ప్రొవైడ్ చేశారు. వీటిని వాలీబాల్, ఫుట్బాల్ లేకపోతే ఓల్డ్ సైకిల్స్ ఉన్నాయి కదా, వాటికి ఎయిర్ ఫిల్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. వీటికి పిన్ నేరోగా ఉండడం వల్ల మనకి ఈ నోట్స్ అన్నవి ప్రొవైడ్ చేశారు. ఇంకా ఫైనల్గా ప్రోడక్ట్ గురించి డీటెయిల్గా చూసేద్దాం. ఫ్రంట్ ఏమో డిస్ప్లే ఇచ్చారు. సైడ్స్ అండ్ బాటమ్ వచ్చేసి ఎయిర్ వెంట్స్ని ప్రొవైడ్ చేశారు. ఈ ఎయిర్ వెంట్స్ అనేవి ఎయిర్ని ఇంటేక్ చేసుకోవడానికి, అంటే గాలిని లోపలికి తీసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇంకా ఈ డిస్ప్లే అనేది వన్స్ దీన్ని అన్ప్లగ్ చేస్తే ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి ఇన్సర్ట్ పిన్ అంటారు. ఇది టైర్ అనుకుంటే ఈ పిన్ని టైర్కి ఇలా ఇన్సర్ట్ చేసి ఎయిర్ ఫిల్ చేయాలి. ఈ రైట్ సైడ్ బటన్ని ఇట్లా లాంగ్ ప్రెస్ చేస్తే పిఎస్ఐ, బిఏఆర్ ఇంకా కేపిఏ అని మోడ్స్ అనేవి చేంజ్ అవుతుంటాయి విత్ ప్రీసెట్ ప్రెషర్. అండ్ సింగిల్ ప్రెస్ చేస్తే ఇట్లాగా టైప్ అనేది చేంజ్ అవుతుంది. లైక్ సైకిల్, బైక్ ఆర్ స్కూటీ, కార్, వాలీబాల్ అని టైప్ అనేది చేంజ్ అవుతుంది. ఇంకా ఇది వచ్చేసి డిఫాల్ట్గా ఇచ్చిన ఈ ప్రీసెట్ ప్రెషర్ని ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసుకోవడానికి ఈ మైనస్ అండ్ ప్లస్ బటన్స్ని ప్రొవైడ్ చేశారు. ఈ లెఫ్ట్ బటన్ వచ్చేసి టార్చ్ అండి. ఇది వచ్చి సింగిల్ క్లిక్ ఆన్ ఆఫ్ బటన్ వచ్చింది. నైట్ టైంలో కూడా ఎయిర్ ఫిల్ చేసుకునేలాగా ఇలా ఇచ్చారు. చూసారా దీని లైట్ ఎంత రేడియస్ కవర్ అయిందో. ఈ బాల్లోకి ఎయిర్ ఫిల్ చేసి ఎలా వర్క్ అవుతుందో చూసేద్దాము. ఫస్ట్ నోట్ చేంజ్ చేయాలండి. ఈ నారో పిన్ పెట్టాలి. దీన్ని అన్ప్లగ్ చేసి ఇలా ఇన్సర్ట్ చేయడమే. ఇప్పుడు దీనిలో వాలీబాల్ సెలెక్ట్ చేసి మిడిల్ బటన్ని క్లిక్ చేయాలి. సౌండ్ అయితే కొంచెం లౌడ్గానే ఉందండి. చాలా ఈజీగా ఉంది కదా ఇప్పుడు ఎయిర్ ఫిల్ చేయడం. మనకి ఇక్కడ వచ్చి బాటంలో ఛార్జింగ్ పోర్ట్ ఉంది. అండ్ పిన్ వచ్చేసి యూనివర్సల్ పిన్ ఇచ్చారు. మొబైల్ అడాప్టర్తో కానీ పవర్ బ్యాంక్తో కానీ ఛార్జింగ్ చేసుకునేలాగా. ఈ నోటిఫికేషన్ లైట్ అనేది ఆన్ ఆఫ్ అవుతూ ఉంటుందండి ఛార్జింగ్ అయ్యేటప్పుడు. వన్స్ ఎయిర్ కంప్రెసర్ని ఆన్ చేస్తే నోటిఫికేషన్ లైట్ అనేది చేంజ్ అవుతుంది ఇలా ఎల్లో కలర్లోకి. ఇంకా ఇది వచ్చేసి కార్లో ఛార్జ్ చేసుకోవడానికి యూజ్ చేసే ఛార్జింగ్ పోర్ట్. మనం ఆన్ ది గోలో కూడా ఛార్జింగ్ పెట్టుకుని యూజ్ చేసుకోవచ్చు. మేము ప్రీవియస్గా యూజ్ చేసిన ఈ ఎయిర్ కంప్రెసర్స్తో ఒకసారి కంపేర్ చేసి చూసేద్దాం. ఇది వచ్చేసి అన్లాక్ డిస్ప్లే అండి. ఎయిర్ ప్రెషర్ని ఇండికేట్ చేస్తుంది. ఇది వచ్చేసి ఆన్ ఆఫ్ బటన్ ఇచ్చారు. ఇది వచ్చేసి ఇలా వైర్తో వస్తుందండి.
అండ్ కార్లో యూజ్ చేసే అడాప్టర్ ఇస్తారు దీనికి. అండ్ మనకి నాబ్ వచ్చేసి ఇలా ఉంటుంది. దీని యూసేజ్ వచ్చేసి ఇది కార్ అయితే అడాప్టర్ని కార్కి కనెక్ట్ చేసి ఏ టైర్కి అయితే ఎయిర్ ఫిల్ చేయాలో దానికి నార్మల్గా పెట్టడమే. కాకపోతే వైర్ అవడం వల్ల అంత ఫ్రీగా అన్ని టైర్స్కి మూవ్ చేయడం కొంచెం కష్టం. ఇంకా ఇది వచ్చేసి ఇంకో వైడ్ ఎయిర్ కంప్రెసర్ అండి. దీనికి వచ్చేసి డిస్ప్లే ఇక్కడ ఇచ్చారు అండ్ ఇది వచ్చి ఆన్ ఆఫ్ బటన్ ఇచ్చారు ఇక్కడ. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి కార్ అడాప్టర్ అండ్ ఎయిర్ ఫిల్ చేసే నాబ్ ఇచ్చారు. ఇంకా ఇది వచ్చేసి వైర్ అండి. బేసిక్గా ఈ వైడ్ వాటికి కార్ ఆన్లో ఉండాలి, లేకపోతే బ్యాటరీ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ వైడ్ వాటితో కంపేర్ చేస్తే ఇది చాలా ఈజీ అండ్ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది యూజ్ చేయడానికి. ఇప్పుడు ఈ ఎంఐ ఎయిర్ కంప్రెసర్తో కార్, బైక్, సైకిల్కి ఎలా ఎయిర్ ఫిల్ చేయాలో డెమో చూసేద్దాం రండి. ముందుగా ఈ కార్కి ఎయిర్ ఫిల్ చేద్దాం. చూసారుగా ఈ టైర్కి ఎయిర్ కొంచెం తక్కువగా ఉంది. ముందుగా ఈ ఎంఐ ఎయిర్ కంప్రెసర్లో కార్ మోడ్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఎక్కడైతే టైర్కి ఎయిర్ నాజిల్ ఉంటుందో అక్కడ మనం ఈ ఎంఐ ఎయిర్ కంప్రెసర్ యొక్క నాజిల్ని స్క్రూ లాగా తిప్పుతూ ఫిక్స్ చేయాలి, ఇక్కడ చూపిస్తున్నట్టుగా. వన్స్ ఫిక్స్ చేయగానే ఈ టైర్లో ఉండే కరెంట్ ఎయిర్ ప్రెషర్ ఈ డిజిటల్ డిస్ప్లేలో కనిపిస్తుంది. సో మనకి ఇక్కడ వచ్చేసి 14 చూపిస్తుంది. ఇప్పుడు ఈ ప్లస్ బటన్ని క్లిక్ చేస్తే దీంట్లో ప్రీసెట్ ప్రెషర్ చూపిస్తుంది. ఇప్పుడు ఈ మిడిల్ బటన్ క్లిక్ చేస్తే ఎయిర్ పంప్ అవుతుంది. చూసారుగా సౌండ్ ఈ విధంగా వస్తుందో. ఇలాగే ఈ ప్రీసెట్ ప్రెషర్ని ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసుకోవచ్చు ఈ ప్లస్ అండ్ మైనస్ బటన్ని ప్రెస్ చేస్తే. వన్స్ మనం సెట్ చేసిన ప్రీసెట్ ప్రెషర్ రీచ్ అవ్వగానే ఆటోమేటిక్గా స్టాప్ అయిపోతుంది. ఇంకా స్టాప్ అయిపోతే వన్స్ మనం రిమూవ్ చేయడమే. ఇప్పుడు మనం బైక్కి టెస్ట్ చేద్దాం. సేమ్ కార్కి ఏ విధంగా అయితే ఫిక్స్ చేసామో అలానే ఫిక్స్ చేసి బైక్ మోడ్ సెలెక్ట్ చేసుకోవాలి. దీనికి ప్రీసెట్ ప్రెషర్ వచ్చేసి 35 సెలెక్ట్ చేశాను. సో ఇది ఆటోమేటిక్గా 35 రీచ్ అవ్వగానే ఆటో స్టాప్ అయిపోతుంది. ఇంకా ఇదే విధంగా మనం సైకిల్కి కూడా ఎయిర్ ఫిల్ చేసి చూసేద్దాం. ఈ సైకిల్ టైర్కి అయితే పూర్తిగా ఫ్లాట్ అయిపోయింది. దీన్ని ఎలా ఫిల్ చేయాలో చూసేద్దాం. నేను దీనికి ఈ నాబ్ పెట్టి చూపిస్తున్నా. యాక్చువల్గా అయితే న్యూ మోడల్ సైకిల్స్కి నీడ్ లేదు, బట్ నేను ఎలా యూస్ చేయాలో ఒక ఐడియా కోసం యూస్ చేసి చూపిస్తున్నానండి. ఇప్పుడు ఈ ఎయిర్ కంప్రెసర్లో సైకిల్ మోడ్ సెలెక్ట్ చేసి నాబ్ని టైర్కి ఫిక్స్ చేయాలి. యాక్చువల్గా దీంట్లో ఎయిర్ ప్రెషర్ లేదు, సో 0 చూపిస్తుంది. నేను స్టాప్ వాచ్ పెడుతున్నానండి. టైర్ కంప్లీట్గా ఫిల్ అవ్వడానికి ఎంత టైం పడుతుందో చూద్దాం. చూసారా 2 minutes 22 seconds పట్టింది కంప్లీట్గా ఎయిర్ ఫిల్ అవ్వడానికి టైర్కి. ఇంకా దీనికి ఇచ్చిన ఈ టార్చ్ లైట్ మనం నైట్ టైంలో అలా టైర్కి కనెక్ట్ చేసుకోవడానికి ఎలా యూజ్ అవుతుంది. చూసారు కదా ఎంఐ పోర్టబుల్ ఎయిర్ కంప్రెసర్ ఎంత ఫ్లెక్సిబుల్గా ఈజీగా ఉందో కదా యూజ్ చేయడానికి. ఇదేనండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీ కామెంట్స్ని తప్పకుండా నాకు కామెంట్ చేయండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. దిస్ ఇస్ హారిక ప్రమోద్ సైనింగ్ ఆఫ్. బై.